ఎక్కువ యెషయా ఈ వారం నుంచి యెషయా గ్రంథంలో 42 అధ్యాయం 41 వచనంలోనే ఇక వాక్యం తీసుకొని మన పిల్లలకి నేను నేర్చుకోవాలి, ఆ వాక్యం చదువుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, ఈ రీతిగా మరి ప్రపంచంలో పెద్దగా ప్రపంచానికి అందించిందంట. వాళ్ళ పిల్లలు ప్రపంచంలో గొప్పవారు ఎదగడానికి కారణం అయిపోయిందంటండి తల్లి. ఈవిడ మరి నేర్పేటటువంటిది అప్పుడులోనే సండే స్కూల్ ప్రారంభమైందంటండి. ఆ సండే స్కూల్ కూడా ఎప్పుడు 1945లో ఆమె సేవలో ప్రవేశించినప్పుడు పెస్సీలో సంఘం ఒకటి స్థాపించబడిందంటండి. కనుక సండే స్కూల్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఈ కుటుంబమేనంటండి. జాన్ వెస్లీ సుసన్న గారి కుటుంబమే ప్రపంచానికి పరిచయం చేసింది. అక్కడి నుంచి 1945 నుంచే సండే స్కూల్ ప్రారంభమైందండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మరి ఆ ఇంటి నుంచే మరి జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, బిల్లీ గ్రామ్ లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప ప్రార్థన యోధులు ఆమె కొన్ని నినాదాన్ని తీసుకొచ్చారంట అండి. ఆ దినాలు ఆ నినాదాన్ని మనం తీసుకురావాలి. మన కుటుంబం ఈ రీతిగా ఉండాలి. మన కుటుంబాలు ఈ రీతిగా ఆత్మీయంగా ఎదగాలి. ప్రార్థన చేస్తున్నా నన్ను చేస్తున్న ప్రార్థన చేయాలా. నేను కోదాళ్ళ సేవ చేస్తున్న సంఘంలో మా యొక్క కమల్ అని ఒక బ్యాంక్ మేనేజర్ ఉండవు. వాళ్ళ బాబు పొద్దున్నే లేచి క్యాలెండర్ చూసి, వాడు చిన్నోడు వెళ్తే ఉండడు, క్యాలెండర్లో వాక్యం వాళ్ళ నాన్న క్యాలెండర్ తీపి చదువుకొని ఆ వాక్యం ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని చర్చిలోకి రాగానే మొట్టమొదటి మోకాళ్ళ దగ్గర వచ్చి ప్రార్థన చేసుకొని బాల్యదనం నుంచే ఆ తండ్రి ఆ పిల్లలు నాకు వస్తుండు. ఎందుకంటే మాట చెప్తుందంటే ప్రార్థన చేయాలండి. బిల్లీ గ్రామ్ గారు ఏమన్నాడు, ప్రార్థన లేనటువంటి వారు క్రైస్తవులు, జీవం లేనటువంటి వారు. కనుక ఆ జీవం మనలో ఉండాలి, ఆ ఉద్యమం మనలో ఉండాలి. ప్రార్థన మనం చేయాలి, మనం పితరులను ఆధారం చేసుకోవాలి. భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఆయన ఎన్నో గంటలు చేసుకుంటువాడు అంట. బిల్లీ గ్రామ్ గారు లాంటి వాళ్ళు, బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి వాడు, బైబిల్ గ్రంథం దానియేలు లాంటి వాడు, మరి మోషే లాంటి వారు, వీళ్ళందరినీ ఆదర్శంగా చేసుకొని మరి మనం ఉన్నటువంటి పెద్దల్ని మన ముందున్నటువంటి వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని మనం కూడా ప్రార్థన అనేది చేయాలండి. కనుక ప్రభునందు ప్రేమేంటి సరిపోతారు వాక్యం. కనుక మనం ఏం చేయాలంటే మన కుటుంబాలు ప్రార్థన కుటుంబాలుగా మారిపోవాలి. కనుక మరి బిల్లీ గ్రామ్ గారు ఏమన్నాడో, ప్రార్థన అనేటువంటిది జీవం అనేటువంటిది అంటే. కనుక మన యొక్క బాధ్యతని మనం సక్రమంగా నెరవేరుతాం కదా. పాట ఉంటుంది, ఈ లక్ష్య సాధనలు నే లక్ష్య పెట్టను నా ప్రాణం సిలువను మోయుసు శ్రమలు సహించుసు సాటిదను సువార్తను సాటిదను. కనుక మనం ఈ శివుడి సమయాల్లో మనం ప్రార్థన చేద్దాం. కనుక ప్రార్థన మనకు ఊపిరండి. ప్రార్థన చేస్తే మనలో జీవం ఉంటుందండి. ప్రార్థన అనేది మనకు బాధ్యత అండి. అది ప్రార్థన అనేది మనకు